హలో ఫ్రెండ్స్, కోస్తా కిచెన్కి స్వాగతం. ఈరోజు ఎంతో రుచికరమైన ఎండు రొయ్యల కర్రీ చేస్తున్నా. ఇప్పుడు నేను చేసే విధంగా చేస్తే ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఈ రొయ్యల కర్రీ ఎంతో ఇష్టంగా తింటారు. నేను చేసిన విధంగా ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. అద్భుతం అనకపోతే చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి తయారు చేసేద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: పసుపు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకు, టమాటా, కారం, ఉప్పు, ఎండు రొయ్యలు, వంకాయలు, కొత్తిమీర, ఆయిల్. ఇప్పుడు తయారు చేయ విధానం చూద్దాం. మనం కొని తెచ్చుకున్న రొయ్యల్ని తలా తోక తీసివేసి గోరువెచ్చని వాటర్లో వాటిని శుభ్రంగా కడుక్కోండి. పొయ్యి వెలిగించి కడాయిని పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో మనం కడిగి పెట్టుకుని ఉంచుకున్న రొయ్యల్ని ఆయిల్లో వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపండి. తర్వాత వాటిని వేరే బౌల్లోకి తీసుకొని అదే ఆయిల్లో ఒక చిన్న స్పూన్ జీలకర్ర, చిదుపుకున్న 4 వెల్లుల్లి రబ్బలు, ఒక రెమ్మ కరివేపాకు వేసి వేపండి. చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని వేసి వేపండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత దానిలో ఆల్రెడీ మనం తురిమి పెట్టుకుని ఉంచుకున్న 1 కప్ ఉల్లిపాయ ముక్కలను వేసి వేపండి. ఇప్పుడు దానిలో ఒక చిన్న స్పూన్ పసుపు వేసి కలపండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న 1 కప్పు టమాటా ముక్కలను వేసి కలపండి. టమాటా ముక్కలు కూడా బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కలను కూడా ఇందులో వేసి కలపండి. నేను వంకాయ ముక్కల్ని పెద్ద సైజులో కట్ చేశాను. చిన్న సైజులో కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం రుచికి సరిపడే ఉప్పుని, ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసి బాగా కలపండి. దాని మీద మూతను పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. వంకాయ బాగా మగ్గింది అనుకున్న తర్వాత దానిలో మనం పక్కన తీసి ఉంచుకున్న ఎండు రొయ్యలను వేసి కలపండి. ఇప్పుడు అందులో కొంచెం వాటర్ని పోసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. మధ్య మధ్యలో మూతను తీసి కూర కలుపుతూ ఉండండి. కూర అంతా బాగా ఉడికింది అనుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి దించేయండి. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకునే వంకాయ ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కూరని వేడివేడి అన్నంలో కానీ, చపాతీలో కానీ, పులకాలో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, share, subscribe Costa Kitchen YouTube channel. Thank you for watching.